విశాఖ నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా చర్చ్లను అత్యంత సుందరంగా అలంకరించారు. క్రీస్తు గొప్పతనాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి యేసు ప్రభు లోక రక్షకుడిగా అవతరించారని క్రైస్తవ సోదరులు చెబుతున్నారు. గురజాడ కళాక్షేత్రంలో మిరకిల్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కర్మోజీ ఆధ్వర్యంలో మిరాకిల్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సార్ చెప్పండి సార్, ప్రతి ఏడాది ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ ఏడాది ఈ క్రిస్మస్ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? మొట్టమొదట సాక్షి ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇది విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో శామ్యూల్ కర్మోజీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్కి మీరు చూస్తూ ఉన్నారు. వేలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రపంచమంతా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు జననాన్ని సెలబ్రేట్ చేసుకుంటారో ఈ సంవత్సరం కూడా అలాగనే సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క సెలబ్రేషన్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడం అనేది ముఖ్యంగా కనిపిస్తుంది. మన క్రిస్మస్కున్న గొప్పతనం ఏంటి సార్? క్రిస్మస్కున్న గొప్పతనం ఏంటంటే మొట్టమొదట దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మనుషులందరి కొరకు కూడా బలియాగంగా ఒక బహుమతిగా దేవుడి లోకంలో పంపించాడు. సో ఏదో ఒక ప్రాంతానికి చెందింది కాకుండా ప్రపంచం అంతటికీ కూడా దేవుడిచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అందుకోసం అని చెప్పి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే లోకమంతా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సార్ ఎక్కడి నుండి వచ్చారు సార్? విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారుగా ఒక 100-150 కిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు ఇక్కడికి రావడం అనేది జరిగింది. సార్ మీ మిరాకిల్ సెంటర్కి ఉన్న గొప్పతనం ఏంటి? మిరాకిల్ సెంటర్ 2003 సంవత్సరంలో 17 మందితో స్టార్ట్ అయింది. ఈ రోజున ఇక్కడ 8,000 పీపుల్ వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు. సుమారుగా ఎవ్రీ సండే 8,000 పీపుల్ వస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, మిరాకిల్ సెంటర్ ద్వారా కేవలం మాటలు చెప్పడమే కాకుండా అనేక మందిని ఆధ్యాత్మికంగా దేవుళ్ళు నడిపించడం మాత్రమే కాకుండా అక్కర్లో ఉండేవారిని ఆదుకోవడం, కష్టాల్లో ఉండేవారిని ఆదుకోవడం కూడా మిరాకిల్ సెంటర్కి ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ రోజున మరి క్రిస్మస్ సందర్భంగా మిరాకిల్ సెంటర్ యాక్చువల్గా ప్రతి వారం కూడా ఒక 8 సర్వీసెస్గా మేము విభజించి మరి డిఫరెంట్ ప్లేసెస్లో మేము దాన్ని అరేంజ్ చేస్తాము. అయితే ఈ రోజున అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఇన్ని వేల మందిగా ఈ గురజాడ కళాక్షేత్రంలో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మొదటగా దేవుని నామాన్ని స్తుతిస్తూ కొన్ని పాటలు ఉంటాయి. తర్వాత క్రిస్మస్ గురించి దైవ సేవకులు మంచి మెసేజ్ మాకు అందిస్తారు. అలాగే మేము అందరం కూడా ప్రేమపూర్వకంగా ఒకరినొకరు మరి పలకరించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎవరి ద్వారా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. శతాబ్దాలు గడిచిన ఆయన గొప్పతనం అలాగే ఉంది. ఎంతగా ఆయన గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా ఇమిడి ఉండడం గల కారణం ఏమనుకుంటున్నారు? శతాబ్దాలు గడిచినా అలాగే ఉండడానికి కారణం ఏంటంటే పూర్వీకులు ఒక్కరికి మాత్రమే కాదు, మన తర్వాత తరాలకు కూడా ఆయన కావాలి, ఆయన నామము కావాలి, ఆయన రక్షణ ప్రతి ఒక్క మానవ జాతికి కావాలి. కనుకనే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి తరంలోనూ ఆయన్ని మరి సొంత రక్షకుడిగా అంగీకరించడం జరుగుతుందండి. విశ్వ మానవాళి రక్షణ కోసము యేసుప్రభు జన్మించారని శతాబ్దాలు గడిచినప్పటికీ కూడా ఆయన గొప్పతనం అలాగే ఉందంటే ఆయన మంచిని ప్రపంచానికి తెలియజేస్తున్నారని ఈరోజు మొదటగా ఈ మిరాకిల్ సెంటర్ ద్వారా పాటలను పాడి భక్తులకు వినిపిస్తారని, తర్వాత క్రీస్తు జననం గురించి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా తెలియజేస్తారని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. దేశవ్యాప్తంగా కూడా ఘనంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చ్లన్నీ కూడా విద్యుత్ కాంతులతో అలంకరణలతో కళకళలాడుతున్నాయి. అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హైదరాబాద్, ముంబై, చెన్నై సహా అనేక నగరాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో చర్చ్లకు తరలి వస్తున్నారు. చిన్నారులు శాంటాక్లాజ్ వేషధారణలో సందడి చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని చర్చిల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో చర్చిలు విరిగిపోతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో కిటకిటలాడుతున్నాయి. యేసు జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా భారీ సెట్టింగ్లతో చర్చిలు కళకళలాడుతున్నాయి. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందజేశారు. அவைகள் மனிதனுடைய வாழ்விற்கு அல்லது மனித வாழ்விலே வெளிச்சத்தை கொண்டு வர முடியும். హైదరాబాద్, ముంబై, చెన్నై సహా అనేక నగరాల్లో చర్చిలు వీధుల వెలుగుల్లో పండుగలుగా మారాయి. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాల్లో క్రిస్మస్ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. చర్చిల్లో మెరిసే నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఆనందోత్సాహాల మధ్య దేశమంతటా క్రిస్మస్ వేడుకలు సంతోషంగా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తుకు ప్రార్థనలు చేశారు. కోసం మనందరి అవసరాల కోసం పూర్ణ విశ్వాసంతో ప్రార్థించుకుందాం. అందరూ ఓ బాలయేసువా మా జన్మించి సృష్టిలో భాగమయ్యారు.